బెంగాల్లో బీజేపీ గెలుస్తుందో లేదో తెలియదు కానీ ఆ గెలుపుకి భయాన్ని మాత్రం మమతా బెనర్జీలో సృష్టించడంలో సక్సెస్ అయింది. అందుకని మీరు రెచ్చిపోయి మీరందరూ జనాల్ని చంపేయండి, అవసరమైతే గనక ఆ తిరగబడండి, పోలీసులను కొట్టండి, మీరు ఎట్టయినా సరే ఓటు చేసుకోండి అంటుంది. ఓ పక్కన 92 ఓట్లని తాజాగా తొలగించినట్టు ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఇక కాదనడానికి సుప్రీంకోర్టు కూడా తెలియదు, ఎందుకంటే న్యాయమూర్తుల పర్యవేక్షణలో ఫైనల్ అయినటువంటిది ఓవరాల్ గా. కాబట్టి ఇక మమతా బెనర్జీకి సంబంధించినటువంటి లెక్కలు పోయినట్టు, అంటే దొంగ లెక్కల్లో 92 లక్షల ఓట్లు. ఇది అతి పెద్దదైనటువంటి దెబ్బ. క్రిందసారి 60 లక్షల ఓట్లతోనే మెజార్టీలోకి వచ్చినట్టు. అది ఒక ఎత్తు అయితే, ఒక పక్కన ఆదివాసీ కూర్మీ సమాజ్ మొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అవమానించి పంపించినందుకు ప్రతిగా వాళ్ళు ఇప్పుడు మొన్నటిదాకా మమతా బెనర్జీకి మద్దతుగా ఉన్నవాళ్ళు వాళ్ళు బీజేపీ మద్దతు ప్రకటించారు. అదే సందర్భంలో కమ్యూనిస్టుల్లో సీనియర్లు, కాంగ్రెస్ లో సీనియర్లు కూడా అక్కడ మమతా బెనర్జీ అరాచకాలు పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావడం కరెక్ట్ అన్నటువంటి వాదనతో ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది సంథింగ్ చేంజ్. అది కాస్త సీట్లు పెంచడానికా లేదా బీజేపీ అధికారంలోకి రావడానికి అనేది చూడాల్సి